ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి గత 9.5 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల అభ్యున్నతి కోసమే ఎన్డీఏ ప్రభుత్వం పాటుపడుతుంది. ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం కోసం భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మరియు మాజీ టీడీటీ బోర్డు మెంబర్ శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఇచ్చేశారు. అట్లానే భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు ప్యానలిస్టు శ్రీ పాటిబండ్ల రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ నుంచి విజయమ్మ గారు, అన్నాబొత్తున జయలక్ష్మి గారు, అట్లానే జనసేన పార్టీ నుంచి మల్లికా గారు వచ్చేశారు. ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశాన్ని తీసుకోవాల్సిందిగా భానుప్రకాష్ రెడ్డి గారిని కోరుతున్నాం. విధ్వంసంతో మొదలుపెట్టాడో మిత్రులరా, విధ్వంసంతో తన పరిపాలన మొదలుపెట్టాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా ఈరోజు అంధకార ప్రదేశ్గా మారిపోయింది. ఈ 5 ఏళ్ల కాలంలో ఏం చేశాడండి? ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఓట్లు అడుగుతున్నావు? ఆంధ్రప్రదేశ్ని అవినీతి ప్రదేశ్గా మార్చినందుక, ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా మార్చినందుక, ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మార్చినందుక, ఆంధ్రప్రదేశ్కి గంజాయి ప్రదేశ్గా మార్చినందుక, ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చినందుక ఏ ముఖంతో నువ్వు ఓటు అడుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి? నీకు ఓటు అడిగే అర్హత కూడా కోల్పోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు అడిగే అర్హత కూడా కోల్పోయారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇదేదో ప్రతిపక్ష నాయకులుగానో ఒక రాజకీయ విమర్శ కాదు. ఏ టీ కొట్టు దగ్గర పైన బస్సులో ప్రయాణం చేసినా, ఫ్లైట్లో ప్రయాణం చేసినా, బయట దేశాలకు వెళ్ళినా సరే ఈరోజు ప్రజలందరూ అడుగుతున్నారు ఏంది అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్. ఎంత బాధేస్తుందంటే ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక శాఖ మంత్రి లేడు మిత్రులారా, అప్పుల శాఖ మంత్రి ఉన్నాడు. మంగళవారం అప్పు ఎక్కడ పుడుతుందా? అప్పు ద్వారా ఖజానా నింపుదామా, ఖజానా ద్వారా పంచుదామా, దాంట్లో కొంత పంచుకుందామా ఎంతసేపు డబ్బు 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 డబ్బు. ఒక్కసారి నరేంద్ర మోడీ గారిని వచ్చి చూడండి. ఈ 10 సంవత్సరాల కాలంలో అవినీతి రహిత పరిపాలన అందిస్తూ భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అలాంటి నాయకుడు కావాలని చెప్పి ఈరోజు దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. టార్గెట్ 400. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో 400 స్థానాల్లో మేము గెలవబోతున్నాం. భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా 370 స్థానాల్లో గెలవబోతున్నాం. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మాకు ఇచ్చినటువంటి 6 పార్లమెంట్ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయ డంకా మోగించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన మేము ముగ్గురం కలిసి రాబో రోజుల్లో అధికారంలోకి రాబోతున్నాం. ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి ఈ అవినీతి విధానాల మీద విచారణ జరిపిస్తాం. ఖచ్చితంగా మీ అందరూ జైలుకి పోయే రోజులు దగ్గరనే ఉంది. మే 30th మిత్రులారా, మామూలుగా చిన్నప్పుడు మీకు తెలిసి ఉంటుంది, ఫ్రైడే ది 13th అని ఒక సినిమా ఉండేది. ఆ సినిమా ఒకరిగా పోయి చూస్తే అవార్డు కూడా, ప్రైజ్ మనీ కూడా ఇచ్చా. అంటే హారర్ మూవీ అది. ఈ 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడతా బ్రతికారు. కాబట్టి మే 30th కోసం వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోవడం ఖాయం. ఆంధ్రప్రదేశ్లో మామూలుగా ఎక్కడ నేను కామెంట్ విన్నా ముఖ్యమంత్రి గారిని, గ్లాస్ ఎక్కడ ఉండాలా, సింకులో ఉండాలన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఫ్యాన్ ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. మిమ్మల్ని కూడా ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పైకి పంపిస్తున్నారు. కమలం చేతులు పెట్టుకుంటారు, సైకిల్ హ్యాండిల్ని చేతిలో పట్టుకుంటారు, గ్లాసును చేతిలో పట్టుకుంటారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 3 పార్టీలకి, ఈ త్రివేణి సంగమానికి, పవిత్రమైనటువంటి ఈ త్రివేణి సంగమానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్దతు ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో మేము అధికారంలోకి రాబోతున్నాం. కాబట్టి మీరు ఈ లిక్కర్ కేసులో మీరు చేసినటువంటి అన్ని కార్యక్రమాల మీద విచారణ జరిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మిత్రులు. థ్యాంక్ యూ. మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చినాక ఇంకా 25 లక్షలు ఎక్స్ట్రా మింగేసి లిక్కర్ స్కామ్ మీద ఆడవాళ్ళ జీవితాలతో, వాళ్ళ పుస్తులతోటి ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల మాన ప్రాణాలతో ఆడుకున్నారు. ఎప్పుడైతే మందు తాగుతారో విచక్షణ మరిచిపోయి పసిబిడ్డల మీద అత్యాచారాలు, అలాగే అనేక సమస్యలు తీసుకొచ్చే విధంగా మగవాళ్ళు వాళ్ళ యొక్క నైతిక ఇది మర్చిపోయి దురహంకార చర్యలు చేయడం జరిగింది. అలాంటి మందుని నేను దశల వారీగా నేను తీసేస్తాను అని చెప్పి, అప్పుడే ఓటు అడుగుతాను అని చెప్పి
ఈరోజు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళ చేతే లిక్కర్ కంపెనీలు ఓపెన్ చేయించి మందు ప్రజలకు అమ్మించి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుపెట్టుకుని, ముఖ్యంగా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలందరూ కూడా మీరందరూ 3,000 2,000 మనకు పెన్షన్ ఇస్తున్నారని దయచేసి ఆలోచించొద్దమ్మా. ఖచ్చితంగా మన జీవితాల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఖచ్చితంగా పడింది. ఎందుకంటే భర్తల యొక్క ఆరోగ్యాలు చెడిపోవడానికి, వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మీరు ఖచ్చితంగా ఇంటికి పంపించే టైం వచ్చింది. కాబట్టి మీరందరూ మీ ఓటుతోటి ఆయన్ని బుద్ధి చెప్పి ఇంటికి పంపించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నాసిరకం మద్యంతో మహిళల యొక్క పుస్తులను పెంచడం జరుగుతుంది. 52 నెలల కాల పరిమితిలోనే 35 లక్షల మంది రోగాలను పాలన పట్టడం జరిగింది. 30,000 మంది ప్రాణాలు కోల్పోవటం కూడా జరిగింది. అదే కాకుండా ఏడాదికి 57,600 మంది 57,600 కోట్లు వినియోగిస్తున్నారని చెప్పేసి చెప్తుంటే ప్రభుత్వం మాత్రం 32,000 కోట్లు మాత్రమే వినియోగిస్తున్నామని చెప్పేసి మిగిలిన 25 కోట్లు ఆయన ప్యాలెస్కి పంపించడం జరుగుతుంది. సంవత్సరానికి 25 కోట్లు వేసుకుంటే 4 సంవత్సరాలకి 1,00,000 కోట్లు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్కి తరలించారు వాళ్ళ బినామీలు. అంతేకాకుండా ఇది కప్పిపుచ్చుకోవటానికి, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఈ అక్రమ కేసులంతా బాబు గారు మద్యం మీద అక్రమ కేసులు అనేసి బాబు గారు నిందలు వేయటం జరిగింది. 4 సంవత్సరాల నుంచి బాబు గారి మీద ఎటువంటిది ఈ అక్రమ కేసులు ఉన్నాయని చెప్పకుండా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని అది ఒకటి దృష్టిలో పెట్టుకొని బాబు గారి మీద నిందలు మోపుతున్నారు. ఇది అంతా కూడా ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. కానీ తప్పకుండా 1,00,000 కోట్లు కూడా ఆయన దోచుకోవటం జరిగింది. ఇప్పుడు కొత్తగా బాబు గారి మీద నిందలేస్తున్నారు. ఈ డిస్టిలరీలు కూడా తెలంగాణలో ఎక్కువ ఉండటం వలన విభజన జరిగిన తర్వాత, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొన్ని డిస్టిలరీలకి విభజన ప్రకారంగా ఎటువంటి అవినీతి లేకుండా కొన్ని డిస్టిలరీలకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ డిస్టిలరీని బెదిరించి వీళ్ళ వైసీపీ బినామీలకి కేటాయించి నాసిరకం మద్యం అనేది తయారు చేయించి విచ్చలవిడిగా ఈ మద్యాన్నే ప్రజల్లోకి వినియోగించడం జరిగింది. ఎంతోమంది చనిపోవటం కూడా జరిగింది. తప్పకుండా రేపు టీడీపీ గవర్నమెంట్ వచ్చి తీరుతుంది. వచ్చిన తర్వాత వీటన్నిటి మీద చర్యలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కానీ బినామీలైన వీళ్ళ మీద కానీ విచారణ చేపట్టి వీళ్ళ మీద తిన్నదంతా ప్రజల నుంచి దోచుకున్నదంతా కక్కించే దిశగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతారని కూడా మేము తెలియజేస్తున్నాము. అంతేకాకుండా గత రాజశేఖర రెడ్డి గారి టైంలోనే 35,000 కోట్లు దోచుకొని 16 నెలలు జైల్లో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఖైదీని ఇతనికి మనం ముఖ్యమంత్రి పీఠం ఎక్కించడం వలన ఈ ఒక్క మద్యం మీదే 1,00,000 కోట్లు దోచుకోవటం జరిగింది. కాబట్టి ఇంకా మిగిలిన వాటిలో మైనింగ్ కానీ వైన్ కానీ మొత్తం మిగిలిన వాటిలో ఇంకెన్ని కోట్లు దోచుకున్నారో కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఇట్లాంటి అతనికి మళ్ళీ కనుక పీఠం ఎక్కిస్తే కనుక మన రాష్ట్రాన్ని ఎన్నో ఏళ్ళకి వెనక్కి పడిపోతాము. కాబట్టి తప్పకుండా సైకిల్ గుర్తుకి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా పోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దశలవారీ సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి, తర్వాత దశలవారీగా అని చెప్పి, తర్వాత 5 స్టార్ హోటల్లో మద్యం అమ్మితే సామాన్య మానవులు మద్యం తాగరు అని చెప్పేసి సాకులు చెప్పి, ఇన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు మీరు ఓటు అనే ఆయుధాన్ని, ఓటు అనే హక్కుని అడగటానికి అసలు మీకేమో హక్కు ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు మద్యపాన నిషేధం చేశారా? చేయలేదు. మరి కల్తీ మద్యాన్ని మరి మీరు అమ్మిస్తూ మీ బినామీల పేరు మీద పెట్టుకొని ప్రజల సొమ్ముని దోచుకొని దాచుకోవటం తప్పితే, తాడేపల్లి ప్యాలెస్కి సూట్ కేసులు వెళ్తాం తప్పితే మీరు ఆడపడుచులకు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీకు బీజేపీ, జనసేన, టీడీపీ కలిస్తేనే మీకు వణుకు స్టార్ట్ అయిందే. ఇంకా మీరు ఎన్నికల్లో ఇప్పటికి ఎంతమంది అభ్యర్థుల్ని మార్చారు, ఏ విధంగా మార్చారు అంటే మీరు ప్రజలకి చేసిన మంచికి ప్రజలు మీకు చాలా ఇది ఇస్తున్నారనే ఇది ముందే తెలిసిపోయి భయపడిపోయి మీరు తాడేపల్లి పిల్లిలాగా బస్సుల్లో తిరుగుతూ, గాలిలో తిరిగిన ముఖ్యమంత్రి, గాలి ముఖ్యమంత్రి ఇప్పుడు బస్సులో తిరుగుతున్నాం. రేపు అసలు ప్రజల దగ్గర కూడా వచ్చే ఛాన్స్ మీకు లేదు. 2019 తర్వాత మద్యపానం ఆ నిషేధం అన్న నువ్వు ఒక్క అడిక్షన్ సెంటర్ అన్న పెట్టావా? మద్యపానం మీద మరి ప్రజలు కల్తీ మద్యంతో ప్రాణాలు పోగొట్టుకుంటారు, వాళ్ళ ఆరోగ్యం పాడవుతుందనే ఆలోచన ఒక్కటైనా నీకుందా? లేదు. నీ బినామీలు నువ్వు బాగుండాలి సూట్ కేసుల మీద 20 సంవత్సరాలకి
సరిపోను నువ్వు ప్రజల తలలను తాకట్టు పెట్టి 20 సంవత్సరాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మద్యపాన నిషేధం చేయకూడదు అనే ఒక తలంపుతోటి నువ్వు ఆడపడుచుల జీవితాలతో ఆటలాడుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి. మరి నీకు మహిళలే బుద్ధి చెప్తారు, ఏ విధంగా చెప్తారనేది రేపు మే 13 జరుగు జరుగు జగన్ అంటున్నారు. రేపు జూన్ 4న జరుగు జరుగు జగన్ అయిపోతుంది. మే 13న పోవాలి జగన్, మాకొద్దు జగన్ అంటున్నారు. ఎప్పుడు కూడా నీతికి, నిజాయితీకి, విజనరీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టుబడి ఉంటారు అని చెప్పి నిదర్శనం మళ్ళీ చూపించబోతున్నారు. మరి మోడీ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అగ్నికి వాయువు తోడైతే ఏ విధంగా ఉంటుందో మనందరం కూడా చూస్తున్నాం. మరి వీళ్ళ ముగ్గురు కలయికతోటి మరి ఇప్పటి నుంచే వాళ్ళకి మాటలు రాకుండా మరి ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. సింహం సింగిల్గా అవుతుంది అంటున్నారు. అసలు ఒక్కడివి అమరావతి ప్రాంతంలోనే పరదాలు కట్టుకొని తిరిగే నువ్వు ఇంకా సింహాన్ని ఎలా అవుతావు? నువ్వు తాడేపల్లి పిల్లివి. కాబట్టి సింహాన్ని నీకు నువ్వు చెప్పుకుంటే కాదు, ప్రజల్లోకి రాలేని నీకు ప్రజల ఓటు అడిగే హక్కు కూడా లేదు. పోనీ నీకు ఓటు అడగాలి అనుకుంటే నువ్వు ఏం చేసావు? నవరత్నాలు అని చెప్పేసి ఒక మేనిఫెస్టో తయారు చేసి 2019లో వదిలినప్పుడు ఏం చెప్పావు? 2024 ఒక మద్యం షాప్ ఉండదు అంటావు. ఇప్పుడు ఎన్ని మద్యం షాపులు ఉన్నాయో చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్ని మద్యం షాపులు లేకుండా ఉన్నాయో చెప్పండి. మరి కరోనా టైంలో కూడా మద్యాన్ని అమ్మి నువ్వు గౌరవమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న టీచర్లనే అక్కడ కాపలాదారులుగా పెట్టిన ఘనత ఈ ముఖ్యమంత్రి. అంటే దేన్ని వదలడిన శాండు, వైను, ఇసుక, అదే మైన్స్ ఇవన్నీ కూడా మాఫియా చేసే నీకు, ప్రజల సొమ్మును దోచుకునే నీకు, అసలు వాళ్ళ మంచి బాగోగులు చూడదు నీకు ఓటు అడిగే హక్కే లేదు. ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అటకెక్కింది, సంక్షేమం సంక్షోభంలో పడింది. అదంతా మహిళలందరూ గమనిస్తున్నారు. ఆడవాళ్ళకి మాట్లాడితే నువ్వు 500 రూపాయలు కూలి చేసుకునే ఆడవాళ్ళని మరి వాళ్ళ భర్తల చేత తాగిచ్చి మరి 200 రూపాయలు ఉన్న మద్యం రేట్లు పెంచి మరి ఆడవాళ్ళని వాళ్ళు హింసించి కొట్టి ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా మరి ఆడవాళ్ళకి భద్రత లేకుండా, మహిళలకి ఏ రోజు కూడా కాలు బయట తీసి పెట్టడానికి లేకుండా ఈ విధంగా ఇందాక సోదరు చెప్పినట్టుగా ఆ మద్యం మత్తులో అవాంఛనీయ సంఘటనలు జరగటం, అయినా కూడా పలకరించడు. ప్రాణానికి 5 లక్షలు, బాణానికి 10 లక్షలు ఇది కట్టేసి వచ్చి పలకరించి వెళ్తాను తప్పితే డైరెక్ట్గా వచ్చి నువ్వు ఏ రోజన్నా ఏ మహిళన్నా పలకరించావా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా అండి, మద్యపాన నిషేధం చేయటంలో కానీ ఏదైనా కూడా అమలు చేయటంలో గంజాయి ఆంధ్రప్రదేశ్గా మన ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దిన ఘనత ఈ ముఖ్యమంత్రిది. కాబట్టి ఈయనకి ఓటు అడిగే హక్కు లేదు. మహిళలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మన జీవితాలతో ఆటలాడుకుంటున్న ఈ ముఖ్యమంత్రి అవసరమా? మన భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు బాగుండాలనే ముఖ్య ఉద్దేశంతో కూటమిగా ఏర్పడిన ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించుకోవటం మన ముఖ్యం అనేది మీ అందరూ కూడా ఆలోచించాలండి. ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరినీ గెలిపించండి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకుందాం. చేయి కలుపుదాం. బీజేపీ, జనసేన, టీడీపీ అభ్యర్థులందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన ఆంధ్రప్రదేశ్ని, మన అమరావతిని ఇక్కడే నిలుపుకునే విధంలో మనందరం కూడా తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం.